హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ పవన్ చందు బ్లాగ్స్. ఈరోజు వీడియో వచ్చేసి మనకు మ్యారేజెస్కి ఇలాంటి కార్డ్స్ అనేది పెట్టి పిలుస్తూ ఉంటారు కదండి. ఆ మ్యారేజ్ అయిపోయిన తర్వాత కార్డ్స్ అనేది మనం పడేయలేము, ఎందుకంటే ఇట్లా దేవుని ఫొటోస్ వస్తూ ఉంటాయి కాబట్టి అవి పడేయలేము. అలాగని స్టోరేజ్ చేసి పెట్టుకున్నా కూడా మనకి యూజ్ అనేది ఉండదు. అలాంటప్పుడు ఇది ట్రై చేయండి, చాలా బాగా యూజ్ అవుతాయి అనమాట. ఇక్కడ కార్డ్ వచ్చేసి నేను లోపల మ్యాటర్ ఉంటుంది కదా, ఆ కార్డ్ అది తీసేసాను. ఇలా డిజైన్ ఫ్రంట్ పేపర్ మాత్రమే తీసుకున్నాను, బ్యాక్ సైడ్ పేపర్ కూడా కట్ చేసేసుకున్నాను. ఇక్కడ వచ్చేసి నేను మెజర్మెంట్స్ తీసుకుంటున్నాను అనమాట. ఫస్ట్ 3 ఇంచెస్, నెక్స్ట్ వచ్చేసి 9, థర్డ్ వన్ వచ్చేసి 6 ఇంచెస్ లాగా మార్క్ చేసుకుంటున్నాను. ఇది డిజైన్ బట్టి సెలెక్ట్ చేసుకోవాలండి. మనకు డిజైన్ అది ఒక్కొక్కసారి మిడిల్ పార్ట్లో వస్తుంది, పై పార్ట్లో కూడా వస్తుంది అనమాట. దాన్ని బట్టి మనం సెలెక్ట్ చేసుకోవాలి. ఇలా నేనైతే 3 పార్ట్స్ లాగా డివైడ్ చేసుకున్నాను. దీన్ని ఈ విధంగా మనం డ్రా చేసుకున్న దానికి ఫోల్డ్ చేసేసుకుంటున్నాను. ఎక్స్ట్రా ఉన్న పేపర్ని కట్ చేసుకుంటున్నాను అనమాట. ఇక్కడ కింద ఎక్స్ట్రా ఉంది కాబట్టి దీన్ని కట్ చేసుకున్నాను. ఓపెన్ చేసి బ్యాక్ సైడ్ తిప్పేసి ఇక్కడ 1 ఇంచ్ మనం లైన్ అనేది డ్రా చేసుకున్నాను. ఈ డ్రా చేసుకున్నది పై పార్ట్, కింది పార్ట్ మాత్రమే కట్ చేసేసుకోవాలి. మిడిల్ పార్ట్ అలాగే ఉంచేసేయండి. ఇలా ఉంచిన తర్వాత ఫోల్డ్ చేసుకొని ఈ విధంగా గమ్ పెట్టేసి స్టిక్ చేసుకున్నారంటే మన గిఫ్ట్ కార్డ్ అనేది రెడీ అయిపోతుంది అనమాట. చాలా బాగుంటుంది. ఇదైతే మనం బయట మనీ పెట్టి కొన్నా కూడా ఇంత లుక్ అనేది రాదు, చాలా గ్రాండ్గా ఉంటుంది. మనకు కూడా రీయూజ్ అనేది చేసుకోవచ్చు అనమాట. వేస్ట్ అని అనుకున్న వాటిని కూడా ఎంత బాగా రీయూజ్ చేసుకోవచ్చు. చూడండి, ఇక్కడ చుట్టూ సర్కిల్ లాగా కట్ చేసుకొని దీంట్లో కావాల్సిన మ్యాటర్ అనేది కార్డ్స్ అనేది పెట్టుకోవచ్చు, లేదంటే మనీ పెట్టేసుకొని గిఫ్ట్ లాగా కూడా ఇవ్వచ్చు అనమాట. ఇప్పుడు ఈ మ్యారేజ్ కార్డ్స్ అనేది కలర్ఫుల్గా కూడా వస్తున్నాయండి. చూడండి ఒకసారి, ఇది కూడా ట్రై చేసి చూడండి, మీకు కూడా చాలా బాగా అనిపిస్తుంది. ఎంత మంచి లుక్ వచ్చింది అనేది. ఇలా మనం మనీ పెట్టేసి గమ్ పెట్టి స్టిక్ చేసి ఇచ్చామంటే మన గిఫ్ట్ కార్డ్ అనేది రెడీ అయిపోతుంది అనమాట. ఈ వీడియో నచ్చితే అలాగే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. ఇంకొక ఐడియా కూడా మీతో షేర్ చేసుకుంటున్నాను. ఇక్కడ వచ్చేసి దేవుని ఫొటోస్ వస్తాయి కదండి, వీటిని ఈ విధంగా నేను అవుట్లైన్ లాగా డ్రా చేసుకుంటున్నాను. చూడండి, ఇక్కడ నేను ఒక 3 ఫొటోస్ అయితే తీసుకుంటున్నాను. ఈ 3 ఫొటోస్ అనేది షేప్ అనేది ఒకలాగా లేదు, అందుకనే ఒకటి ట్రయాంగిల్, ఒకటి సర్కిల్ లాగా షేప్ అనేది డ్రా చేసుకొని కట్ చేసుకుంటున్నాను. ఇక్కడ మీకు కలర్స్ వెడ్డింగ్ కార్డ్స్ కూడా వస్తాయి కదా, అవి అయితే ఇంకా చాలా బాగుంటాయి అన్నమాట. ఈ కార్డ్స్లో ఏది కూడా వేస్ట్ కాకుండా రీయూజ్ చేసుకోవచ్చు అనమాట. ఒక చిన్న ఐడియాస్ ఉంటే మటుకు చూడండి ఎంత బాగా అనిపిస్తున్నాయి ఈ కార్డ్స్ అనేటివి. ఇలా నేను ఒక 3 ఫొటోస్ అనేవి కట్ చేసుకుంటున్నాను. అలాగే మన ఛానల్ ఎవరైనా కొత్తగా చూసినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. నేను పెట్టే ప్రతి వీడియో మీకు ముందుగా నోటిఫికేషన్గా వస్తుంది. మీరైతే వీడియోస్ అయితే చూస్తున్నారు కానీ లైక్ చేయట్లేదు, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదండి. ప్లీజ్ లైక్ చేసుకొని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి కూడా నచ్చితే ఈ వీడియోని షేర్ చేయండి. ఇలా చేసినట్లయితే నాకు కూడా కొంచెం మోటివేషన్గా ఉంటుంది, మరిన్ని ఇలాంటి వీడియోస్ అనేటివి చేయడానికైతే ఇంట్రెస్ట్ వస్తుందన్నమాట. అలాగే ఇక్కడ చూడండి, ఈ కార్డ్లో ఏ పార్ట్ కూడా వేస్ట్ కాకుండా ఉండడానికి ఇక్కడ సైడ్కి డిజైన్ పార్ట్ అనేది వచ్చిందనమాట. ఆ డిజైన్ పార్ట్ని మాత్రం తీసుకుంటున్నాను, మిగతా పార్ట్ అనేది తీసేసాను. ఇలా ఈ పార్ట్ అనేది కొంచెం పెద్దగా వెడల్పు అనేది ఎక్కువగా వచ్చింది, అందుకని దీన్ని 3 భాగాలుగా కట్ చేసుకుంటున్నాను అనమాట. ఒకవేళ మీకు ఇది రానట్టయితే కలర్ పేపర్స్ కానీ కలర్ టేప్స్ ఉంటాయి కదా, అవైనా తీసుకోవచ్చు. నెక్స్ట్ వచ్చేసి ఈ విధంగా నేను రెడీ చేసుకున్న ఫోటో ఫ్రేమ్స్ లాగా ఉన్నాయి కదా, వాటి చుట్టూ కూడా ఇది గమ్ పెట్టేసి స్టిక్ చేసుకుంటున్నాను అనమాట. చూడండి, చాలా ఫ్రేమ్ లాగా చాలా బాగా లుక్ వస్తుంది ఇవైతే పెట్టిన తర్వాత. మీకు వీడియోలో కనిపించట్లేదే కానీ లుక్ చాలా బాగా వచ్చింది. చూడండి ఎంత బాగా వచ్చింది. ఇలా 3టికి కూడా సేమ్ ఇదే విధంగా ఫ్రేమ్ చుట్టూ ఉండేటట్టుగా స్టిక్ చేసేసుకున్నాను. చూడండి ఎంత బాగా అనిపించిందో. ఇట్లా దేవుని ఫోటోలు కూడా మనం వేస్ట్ చేయకుండా ఇలా యూజ్ చేసుకున్నట్టయితే మనకు కూడా హ్యాపీగా ఉంటుందన్నమాట. పడేసాము అలా పక్కన పెట్టేసాము అనకుండా ఇలా యూజ్ చేసుకుంటే. నాకైతే ఒక్క మ్యారేజ్ కార్డుకి వచ్చింది కాకుండా ఇంకొక దానికి కూడా వచ్చిందనమాట ఇలాంటి డిజైను, అందుకే 2 కార్డ్స్వి ఈ విధంగా స్టిక్ చేసుకున్నాను. ఇలా స్టిక్ చేసుకున్న తర్వాత ఇలా వచ్చింది. చూడండి ఎంత బాగా వచ్చింది. నెక్స్ట్ వచ్చేసి నా దగ్గర ఈ విధంగా పూసలు అనేటివి ఉన్నాయి, వీటిని 2 కలర్స్ లాగా తీసుకున్నాను. లేనట్టయితే ఒక పల్స్ మాత్రం ఉంటే కూడా పల్స్ కూడా తీసుకోండి. ఇలా నేను 2 కలర్స్, ఎల్లో అండ్ పర్పుల్ కలర్స్ 2 కలర్స్ తీసుకున్నాను. ఒక దారానికి ఈ విధంగా ఎక్కించేసుకొని దారాన్ని హ్యాంగింగ్ మనకు గోడకు తగిలించుకునే విధంగా ఈ దారాన్ని కూడా కట్టుకోవాలన్నమాట. ఇప్పుడు చూపిస్తాను చూడండి, వీడియోలో చూపించినట్టుగా ఇలా పూసలు అనేది ఎక్కించుకున్న తర్వాత ఒక కొన ఉంటుంది కదా, ఒక కొన సైడ్ మాత్రం హ్యాంగ్ చేసుకోవడానికి వీలుగా ఉండేటట్టుగా ఇలా ముడి వేసేసుకొని
కట్ చేసుకోండి ఎక్స్ట్రా ఉన్నది. ఇలా కట్ చేసుకున్న తర్వాత ఈ పూసలు అనేటివి ఒక 6 పూసల వరకు తీసుకున్నాను అనమాట. చూడండి ఇలా 6 పూసల వరకు తీసుకొని ఈ కార్డ్ని బ్యాక్ సైడ్ తిప్పేసి గమ్ పెట్టేసి ఈ దారాన్ని స్టిక్ చేసుకోవాలి. దానిపైన ఇలా మిగతా కార్డ్ పేపర్ ఉంటుంది కదండి, ఆ పేపర్ని ఈ విధంగా స్టిక్ చేసుకున్నాను ఊడిపోకుండా ఉండడానికి. మళ్ళీ ఒక 6 పూసలు ఎక్కించుకున్న తర్వాత మళ్ళీ ఈ విధంగా గమ్ పెట్టేసి స్టిక్ చేసుకుంటున్నాను. ఇలా అంటే కొంచెం సెక్యూర్డ్గా ఉంటుంది. బ్యాక్ సైడ్ కూడా అసలు గాలికి ఆరిపోయినా కూడా ఊడిపోకుండా ఉంటుంది. ఇలా మూడింటిని రెడీ చేసుకున్న తర్వాత కింద హ్యాంగింగ్ కోసం కూడా నేను ఇక్కడ మన శారీస్కి వేస్తాం కదండి క్యాప్స్, ఆ క్యాప్స్ ఎక్కించుకొని ఇవే పూసలు అనేటివి ఎక్కించుకున్నాను అనమాట. ఒక 6 వరకు ఎక్కించుకొని ముడి వేసేసుకున్నాను లాస్ట్ పూసకి. ఇలా మూడు రెడీ చేసుకున్నాను వీటిని. ఇప్పుడు చూపిస్తాను చూడండి. మూడింటిని ఒకటేసారి దీన్ని కలిపి కట్టేసుకోండి. ఇలా 2 ఇక్కడ ఉన్నాయి కదా, కింద ఆల్రెడీ ఒకటి కట్టేశాను. ఇవి కట్టేసుకొని మనం గోడకి హ్యాంగ్ చేసుకున్నట్టయితే మన వాల్ హ్యాంగర్ అనేది రెడీ అయిపోతుంది. దేవుని ఫొటోస్ది మనం వేస్ట్ చేయకుండా కూడా ఈ విధంగా కూడా రెడీ చేసుకోవచ్చు అనమాట. హ్యాంగ్ చేసి చూపిస్తాను చూడండి ఎంత బాగా వచ్చిందో లుక్ అనేది. మన ఇంట్లో ఏ వస్తువు వేస్ట్ కాదండి, ఎందుకంటే మనం ప్రతిదీ డబ్బులు పెట్టే కొనుక్కుంటాము అని వేస్ట్ కాదు. మనం దాన్ని ఏ విధంగా అయినా రీయూజ్ చేసుకోవచ్చు. కొంచెం ఆలోచించినట్లయితే చూడండి, ఇది వాల్కి హ్యాంగ్ చేసిన తర్వాత ఎంత బాగా అనిపిస్తుందో. మీకు వాల్ పెయింట్ కలర్ ఇది సేమ్ ఉన్నందుకు కొంచెం డిఫరెన్స్ తెలియట్లేదు, కానీ చాలా బాగా వచ్చింది రియల్గా అయితే. ఇది ఎక్కువ బరువు ఉండదు కాబట్టి ఈజీగా హ్యాంగ్ చేసుకోవచ్చు అనమాట. ఈ వీడియో ఎలా అనిపించిందో నా కామెంట్ బాక్స్లో చెప్పండి. అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.